ఏమన్నా తింటావా? వద్దమ్మా, ఏది సహించేటట్టు లేదు. పోనీ పాలేమైనా వెచ్చిపెట్టుకురానా? పాలు నాకు నచ్చవని తెలుసు కదా. కాసేపు నన్ను ప్రశాంతంగా పడుకొని. ఎందుకండి అన్నీ అలా ప్రవర్తించాడు? ఏం చేశాడు? హాస్పిటల్లో బావు కంగారు బావుదని చెప్పాగా. హాస్పిటల్కి వెళ్లకముందేమైంది? ఏమైంది? యాక్సిడెంట్ అయిన విషయం తనకు తెలిసిందే కదా. మనకి ఫోన్ అయినా చేసి చెప్పలేదెందుకు? తను వెళుతూ తీసుకువెళ్లాల్సిన వాడేగా. కానిస్టేబుల్ ఫోన్లో బావతో తులసి విషయం చెప్పలేదేమో. చెప్పకుండా ఎందుకుంటాడండి? ఒకవేళ నిజంగానే చెప్పకపోతే అక్కడికి వెళ్లాకన్నా దాన్ని చూసి కంగారు పడాలి కదా. అప్పుడైనా ఫోన్ చేసి విషయం నాకు చెప్పాలిగా. దాన్ని పలకరించకపోవడం, పట్టించుకోకుండా వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. కారణం తెలియకుండా బాధపడటం తప్పు. తెలిసాక తప్పేదన్నా ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా నువ్వు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకు. నేను నీతో మాట్లాడకూడదంట ఆర్డర్ వేశారు. వెళ్ళి నీ మేనమామ కృష్ణప్రసాద్ గారిని నిలది, ధైర్యం ఉంటే. మనం మన అనుకునే వాళ్లే మన మాట వినకపోతే వేరే వాళ్ల గురించి మనకెందుకు? బావ మౌనం నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ప్రియా తులసి ఎలా తట్టుకుంటారు? భుజం తట్టే మనిషి సడన్ గా వీపు చరిస్తే ఉలికిపాటే బాధే. ఎందుకు దూరం పెడుతున్నాడు? అంతా కృష్ణార్జునులు అంటారు. మా మధ్య యుద్ధం తప్పదా? అది నాకు ప్రాణమిచ్చింది, పునర్జన్మనిచ్చింది. నేను కనీసం పలకరించనన్నా పలకరించలేదు. పరామర్శ ధైర్యాన్నిస్తుంది అంటారా? మరి నేనేం చేశాను? నా ప్రవర్తన దాన్ని ఎంత కుంగదీసుంటుందో. ఇంత కఠినంగా కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడానికి కారణం నీకు చెప్పలేను ప్రియా. ఐఎమ్ సారీ ప్రియా. నువ్వు బాధపడినా నాకు నీ క్షేమం ముఖ్యం. నిండు నూరేళ్లు నువ్వు బతకాలిరా. నాకు వాళ్ళని విడదీయడం బాధగానే ఉంది. పాపమని తెలుసు కాని తప్పదు ప్రియా. వాళ్ళు దూరమైతేనే కాని నీ ఆయుష్ పెరగదు. నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రియా. ఇది కాస్త వేయించేసానంటే వెంటనే చారు. వంట ఎంతవరకు అయిపోయింది. దుర్గా, మన ప్రసాదు ఆ తులసిని ఆసుపత్రిలో పలకరించమన్నా పలకరించలేదంట కదా. మన వెంకటలక్ష్మి చెప్పింది. అవును పిన్ని, నాకెందుకో నా ప్రయత్నం మంచి ఫలితం ఇస్తుందని నమ్మకం కలుగుతోంది. ఆ ప్రయత్నమేగా ఎంత దాకా తెచ్చింది. పలకరించడానికే మనసు రాకుండా అయిపోయిందంటే ఇక నీ ప్రయత్నం గురించి అనుమానం ఎందుకు? పాస్ అయిపోయినట్టే. అవునే దుర్గా, ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు.
ఉమ్, ఈ విషయం ప్రియాకి తెలిస్తే దానికి పిచ్చెక్కటం ఖాయం. ఆవిడకి పిచ్చి ఎక్కినా ఎక్కకపోయినా మన ఆదిత్యకున్న పిచ్చి వదిలించాలి. సార్ అక్కకి అదే చెప్పారు కదా. ముందు దూరం పెరిగితే ఆటోమేటిక్ గా అదే వదులుతుంది. ఉమ్, పైగా ఎదురుగా నా మనవరాలుందిగా, ఏ దిక్కు లేకపోతే ఏదో అక్కమొగుడే అన్నట్టు. అదేంటి పిన్ని అలా మాట్లాడతావు? దిక్కులేక తెచ్చుకున్నావా ఏంటి వెంకటలక్ష్మిని? ఇష్టపడే కదా తెచ్చుకుంది. కూడా ఉన్నది కదా, తోడు కాక ఏం చేస్తాడు? ఖచ్చితంగా నా మనవరాలే ఈ ఇంటికి కోడలై తీరుతుంది దుర్గా. ఉమ్, ఉమ్. ఈయన బుర్రలో నుంచి ప్రియాని తప్పించినట్టు వాడి బుర్రలో నుంచి కూడా తులసిని తప్పించాలి. ఆయనకు పడ్డట్టే వీడికి ఏదో భయం పడాలి కడుపులో. ఇందాక అయిన గాయం ఉన్న ప్రమాదం అని ఓ మాత్ర వేశావు కదా. అంటే వాడు వాళ్ళ నాన్న మాటలు వినటం లేదు, ఆ డోస్ సరిపోవటం లేదు. ఉమ్, మోతాదు పెంచితే సరి. స్థాయికి తగ్గ మాత్ర నీ దగ్గర అన్ని రోగాలకి మంత్రాలు మాత్రలు ఉంటాయి కదా, సరిగ్గా చూసి టైంకి వేసేయి. అదే పనిలో ఉన్నాను పిన్ని. ఏంటండి ఇది? ఏం చేద్దాం? ఇప్పుడు మనం చేయడానికి ఏమీ లేదు. మనం అది పుట్టినప్పుడే తప్పు చేశామని ఇప్పుడు అనిపిస్తుంది. తప్పు చేశామా? ఏంటండి అది? దాన్ని వాళ్ళ అమ్మ దగ్గరే ఉంచితే పోయేది. అక్కడ ఉండుంటే మహారాణిలా పెరిగేది. ఇలా వెక్కి వెక్కి ఏడ్చే పరిస్థితి వచ్చేది కాదు. ఆ దుర్గమ్మ మూలంగా మనం ఇంతలా బాధపడే పరిస్థితి వచ్చేది కాదు. దాని కష్టం గురించి మాట్లాడుతున్నారే కాని వదిన మనస్తత్వం గురించి మర్చిపోతున్నారు. దాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మీరే ఇలా బాధపడితే ఎలా? మాకెవరు ధైర్యం చెప్తారు? మమ్మల్ని ఓదార్చి దుఃఖాన్ని ఎవరు ఆపుతారు? మనం ఓర్చుకోగలిగితేనే దాన్ని ఓదార్చగలం. తులసి, అన్నం తిని పడుకుందూరా. వద్దు ప్రియా, మీరు భోంచేయండి. పోనీ యాపిల్ అయినా కోసి తీసుకొస్తాను. ఇప్పుడే వద్దు, టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. నన్ను నిద్రపోనివ్వండి. అమ్మా తులసి, పద.
ప్రియా, నాకు ఆకలిగా లేదు. నువ్వు భోంచేయి. ఆదిత్య, ఆ ఆదిత్య, భోజనానికి రా. వస్తున్నానమ్మా. ఏమండో మీరు కూడా వస్తున్నా. ఈ మూత పెట్టు. అత్తయ్యా, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాగా. రండి రండి, కూర్చోండి. మాట అన్నారని మూత ముడుచుకుని కూర్చోక్కర్లేదు. మాట పడకుండా ఉండేలా నడుచుకోవాలి. నేనేం మూతి ముడుచుకోలేదు. తెమ్మయ్య గారు అని పిలిస్తే నా పేరు నీకెవరు చెప్పారు అన్నాడట. వేరే చెప్పాలా? మీ చేష్టలు చెప్తున్నాయి కదా అన్నాడట. ముడుచుకోవటం లేదు అంటే సరిపోతుందా? నీ మొహం మాకేమైనా కొత్త? దుర్గా, వదిలే, పెద్ద చేకు. పెడచెవిన పెడితే పెద్దదే అవుతుందండి, అందుకే చెప్తున్నాను. నువ్వు నీ పని కాని. వడ్డిస్తున్నాను కదా. ఎక్కడా ఏది పెట్టలేదు కదా. మావయ్య, మీకిష్టమని మంగళగిరి నుంచి గోంగూర పచ్చడి తెప్పించా. చాలా బాగుంటుంది. నిన్న కాక మొన్నొచ్చింది. మన ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకుని నడుస్తోంది. కాస్త చూసి నేర్చుకో. నేను తెప్పిస్తా పక్కింటి నుంచి. టార్గెట్తో వచ్చిన వాళ్ళు ఎలా అయినా నడుచుకుంటారు. నాకు అలాంటివేం లేవు. టార్గెట్స్ ఏంటి? ఏం లేదులే, నీ పని చూసుకో. నీ టార్గెట్ మమ్మల్ని వేపుకు తింటవా? అమ్మా, దేనికిరా అరుపులు? అంత చిరాకొస్తుందంటే మేమంటే నీకెంత కోపం వస్తుందో మాకు అర్థమవుతోంది. దుర్గా, కాస్త ప్రశాంతంగా భోంచేనిస్తావా? ఎలా ఉంది మావయ్య గోంగూర పచ్చడి? ఏంటో, లక్ష్మి మంచితనం పొగడాలన్నా, తను తెప్పించిన ఈ గోంగూరని మెచ్చుకోవాలన్నా నాకెందుకు భయంగా ఉంది. వీడికి తులసికి మధ్య ఏదో ఒక అడ్డు పెట్టకపోతే వీడు దాన్ని కలవకుండా ఉండడు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అంటారు. సరే అని తలాడిస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ నీలుగుడితో వచ్చింది. రేయ్, కూర్చో. కూర్చో. చూడు వెంకటలక్ష్మి, చెప్పండి మావయ్య. ఈ క్షణం నుంచి వీడి వెంట నీడలా ఉండవు. సీసీ కెమెరా అంటే తెలుసుగా, అలా వీడిని కనిపెట్టుకునుండు. ఎవరితోనూ మాట్లాడకుండా చూడు, ముఖ్యంగా ఆ తులసితో. అలాగే మావయ్య. ఈ నిఘాల కన్నా ఏదో ఒక ఎఫ్ఐఆర్ రాసి ఏదో ఒక సెల్లో పడి. అంతదాకా తెచ్చుకుంటే అలానే చేయాల్సి వస్తుంది. తప్పదురా, నా చెల్లెలు నాకు ముఖ్యం. ఎవరైనా తన తర్వాతే.
మంచి ఆలోచన చేశారు. ఆ తులసి గురించి ఇంకొక మాట మాట్లాడు. తండ్రిగా ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. అది విని నడుచుకో అంతే. చూడు అంతా ఎలా చూస్తున్నారు చూడు. నా పరువు, ప్రతిష్ట, గౌరవం అంతా మంట కలిసిపోయింది. నాన్న ఎందుకు ఇలా సడన్ గా మారిపోయారు? అత్తయ్య అన్న, తులసి అన్న చాలా ప్రేమ కదా. పైగా అత్తయ్య అంటే అసలు ప్రాణం కదా. అలాంటిది ఎందుకంత వాళ్ళ మీద కోపం వచ్చింది? పలకరించనన్నా పలకరించలేనంత తప్పు ఏం చేశారు వాళ్ళు? పాపం పాపం తులసి ఎలా ఉందో, ఎంత ఫీల్ అవుతుందో. పోరా, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, అస్సలు నాతో మాట్లాడకు. కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తాడు. బాగా హట్ అయ్యి ఉంటుంది. మాట్లాడటం ఇష్టం లేకనే లిఫ్ట్ చేయట్లేదు. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు బంగారం. నాన్న ఎందుకు ఇలా మారాడో అర్థం కావట్లేదు తులసి. నీతో మాట్లాడొద్దంటే కోపం వస్తుంది, నాకు బాధేస్తుంది. సారీ తులసి, నన్ను క్షమించు బంగారం. మరి నల్లగా మురికి పట్టిపోయింది.